మరి మా డీసీ కుసుమ గారు, సుబ్బారెడ్డి గారు, పెంటారెడ్డి గారు, అట్ట సదాశివరావు గారు అందరం కూడా మేము నాయకులందరం కూడా వచ్చి మేము ప్రతిరోజు కూడా ఈ కాలువలని పర్యవేక్షణలోనే ఉంటున్నాం. పార్టీ పరంగా కూడా మేము అందరినీ అలర్ట్ చేసుకుంటూ నీళ్లు ఎక్కడ అవసరం అనేది అది గుర్తించి ఇప్పుడు పల్లపాడు చివరి భూములకి మరి మాగాండ్లు అయిపోయినాయి, తర్వాత మొక్కజొన్న వేసుకుంటున్నారు. అట్లాగనే ఇటు వచ్చేతలకి వంగిపురం ఇదంతా కూడా మొక్కజొన్న వేసి ఉంది. గత 5 సంవత్సరాల్లో ఈ కాలంలో పూడిక లేక మొత్తం గడ్డి బలిచిపోయి నీరు వచ్చిన దాఖలాలు ఏమి లేవు. అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కాలువలన్నీ కూడా రిపేర్ చేయించడం, మా డీసీ గారు కుసుమ గారు మొత్తం కూడా పైనుంచి కూడా కాలువలది మొత్తం కంప్లీట్గా 2 సార్లు మొత్తం గడ్డి బొడ్డి తీసేయించి మళ్ళీ ఈ విధంగా నీళ్లు ఇవ్వటం జరుగుతుంది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎవ్వరు కూడా నీరు అందలేదనే మాట మాత్రం లేకుండా మేమందరం సమిష్టితోటి చేసుకుంటూ వెళ్తున్నామండి. మరి ఈరోజు మరి చివరి భూములకు కూడా నీళ్ళు అందే విధంగా మా డీసీ కుసుమ గారు అట్లానే మా పార్టీ నాయకులు మరి ఇది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో మరి ఇది రైతుల కోసం నీటి సంఘాలు ఏర్పాటు చేసి నీటి సంఘాలు ఎలక్షన్ అయిపోయిన కాడి నుంచి కూడా కాలువల మీద క్రెయిన్లు పెట్టి దాదాపుగా గత 5 సంవత్సరాలు ఎక్కడ ప్రొక్లైన్ పెట్టిన దాఖలాలు లేవు. దాదాపు 2-3 సార్లుగా తీయటం చివరిదాకా నేను దాదాపుగా 15 సంవత్సరాలు పల్లపాడు ఈ కాలం నుంచి చివరి భూములకు అందిన ఆలోచన నాది. కానీ గత మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా నీటి సంఘాలు ఏర్పడిన కాడి నుంచి కూడా మరి ఇది చివర థాయిలాండ్కి కూడా నీళ్లు అందడం జరుగుతుంది. ఇది మా కూటమి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం, రైతుల కోసం తపన పడే ప్రభుత్వం. ప్రతి నాయకుడు కూడా రైతుల కోసం పనిచేయాలా, రైతులు బాగుండాలన్న ఆలోచనతో మా కుసుమ గారి సారథ్యంలో మరి కాలువలన్నీ కూడా నీళ్లు సక్రమంగా కింద దాకా పోతున్నాయి. మరి ఇవాళ డిఈ గారు కూడా ఇది విజిట్ చేయడానికి వచ్చాడు. థాయిలాండ్ దాకా పోయిందా పోలేదా అందలేదా అనేటువంటి ఆలోచనలు చూడటానికి వచ్చారు. ఏముతున్న జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆఖరి దాకా కూడా పోతే ఇట్లానే అందాలా, అందితే మొక్కజొన్నకు కానీ ఏదైనా పంటలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఆలోచన. 5 సంవత్సరాలు నీళ్ళు లేవు, సహజమైన పని కాదు. అంతంత మాత్రం పళ్ళు అయితే ఈ కాలం 2 మటు రిపేర్ చేయలేరు. పెట్టుబడి కావాలి, 60-70 లక్షలు పెట్టారు. బిల్లులు లేకుండా వర్కులు చేసి ఈ నీళ్లు ఈ రకంగా నడుపుతున్నారంటే చాలా విచిత్రం. నాతోటి వైఎస్ఆర్లే మా ఊరోళ్ళు చెప్తున్నారు, నీళ్ళు కొద్దిగా తగ్గిమును వేస్ట్ అయిపోతున్నాయి, మురుగ్గాలలోకి వెళ్ళిపోతున్నాయి, తగ్గిమని చెప్పి రోజు ఫోన్లు చేస్తున్నారు మాకు తగ్గిమని. అలాంటి సహజమైన పని మామూలుగా కిందకు పోవాలని మొక్కజొన్నకు కానీ ఇలా శనగ కూడా కొంతమంది పెడుతున్నారు స్ప్రింక్లర్ల ద్వారా మిరప తోటలకే. చివరిదాకా నీకు నీళ్లు కరువు లేదు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం వీళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. థ్యాంక్స్.